అంటే ఒక వినూత్నమైనటువంటి రీతిలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. 2014లో కొద్ది తేడాతో ఓటమి చెందినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలపైన అనేకమైనటువంటి పోరాటాలు ఉద్యమాలు చేసి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 51% ఓటు షేర్తోనూ 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని గెలిపించి దేశం యావత్తు కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా ఎన్నికల ఫలితాలు వెలుగుచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి కూడా ఆయన పేదరికమైన పోరాటం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేస్తే ఆయన 4 అడుగులు, జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు వేయాలా అనే ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించడం కోసం అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు, ఇంగ్లీష్ విద్య మొదలుకుంటే చెప్పాలంటే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కార్యక్రమాలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఇవాళ, ఎందుకంటే 2019లో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల కంటే కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు పథకాలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది, ఆశపడతా ఉంది. ఈ రోజున రాష్ట్రంలో రేపు జరగబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది. 25 పార్లమెంట్ స్థానాలకి 25 పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది. ఎందుకు ఈ మాట గర్వంగా చెప్తున్నామంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ప్రభుత్వ పథకాలు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ఎక్కడా కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా రాజకీయ పార్టీలు కూడా పక్కన పెట్టి 2019 ఎన్నికల్లో మాకు ఓటు వేశాడా వేయలేదనే ఆలోచన కూడా తీసివేసి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో పథకాలు అందజేసినటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పరిస్థితులు. అందుకే ఇవాళ ప్రజలు కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వ పాలనకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు, నా వల్ల, నా ప్రభుత్వం వల్ల మీకు లబ్ధి జరిగిందని, మీ కుటుంబానికి లబ్ధి జరిగిందని భావిస్తే తప్పనిసరిగా నాకు ఓటు వేయమని అడుగుతున్నటువంటి నాయకుడు బహుశా ప్రపంచంలో మనం ఎక్కడా కూడా వినలేదు, చూడలేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి ముందుగా మంత్రివర్యులు జోగి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. చరిత్ర పుటంలో చరిత్ర ఉన్నంత వరకు భారతదేశంలో నిలిచిపోయే పార్టీ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చరిత్రకారుడిగా మిగిలిపోయే నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి 14వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభతరుణంలో మనందరం కూడా గర్వంగా కాలరగరేసుకుని ప్రజల గుండెల్లో 5 కోట్ల మంది ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఏకైక నేత ఎవరైనా ఉన్నాడు అని అంటే మన లీడర్ జగన్ అన్నని చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంఠంతో చెప్పవలసిన తరుణం. ఆ రోజు ఆవిర్భావం. ఈరోజు దేశం మొత్తం కూడా మన పార్టీ వైపు చూస్తా ఉంది. దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా జగనన్న వైపు చూస్తా ఉన్నారు. జగనన్న మా రాష్ట్రంలో కూడా పుడితే బాగుండు, జగనన్న లాంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి కూడా ఉంటే బాగుండు. పిల్లల్ని చదివిస్తా ఉన్నాడంట, పేదవాళ్ళని ఆదుకుంటా ఉన్నాడంట, వృద్ధులకి అండగా ఉన్నాడంట, అక్క చెల్లెమ్మలకి బాసటగా ఉన్నాడంట, ప్రతి కుటుంబానికి నేనున్నాను అంటూ భరోసాగా నిలుస్తా ఉన్నాడంట. అటువంటి అన్నయ్య, అటువంటి తమ్ముడు, అటువంటి బిడ్డ మా రాష్ట్రంలో కూడా పుడితే, మా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అయ్యుంటే జగనన్న మా రాష్ట్రం కూడా ఇన్ని కోట్ల మంది బాగుపడేవాళ్ళు కదా, ఇన్ని కోట్ల మంది చదువుకునేవాళ్ళు కదా, ఇన్ని కోట్ల మంది ఆరోగ్యప్రదంగా ముందుకు వెళ్లేవాళ్ళు కదా అని చెప్పేసి భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల ప్రజలు
జగనన్నని కోరుకుంటా ఉన్నారంటే మన లీడర్ ఎంత శక్తివంతుడు, ఎంత బలవంతుడు, ఎంత మనసున్న వాడు ఒక్కసారి మనం అందరం కూడా ఈరోజు ఒక వ్యక్తిని, ఒక వీరుణ్ణి, ఒక ధీరుణ్ణి, ఒక దీశాలిని ఎదుర్కోవాలంటే ఒకటి బలం చాలదు, ఇద్దరు బలం చాలదు. ఇద్దరు కాదు, ముగ్గురు కలిసి వచ్చిన 30 మంది కలిసి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటికి గొప్ప కూలిపోవాల్సిందే. 175 స్థానాలు మనం విజయం సాధించబోతా ఉన్నాం. రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నాం. కుప్పంతో సహా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోబోతా ఉన్నాడు. ఈ మంగళగిరి గడ్డ మీద లోకేష్ ని చిత్తుగా ఓడించబోతా ఉన్నాం. ఇది జరిగి తీరుతా ఉంది. ఈరోజు ఎన్ని సర్వేలు చెప్పినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీస్తుంది. మళ్ళా వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో ముఖ్యమంత్రిగా కాబోతా ఉన్నాడని చెప్పేసి ప్రతి సర్వే చెప్తా ఉంది. ఈ రోజు మనం కంకణ బదులు ఉండాలా. ఈ నెల రోజుల పాటు, ఈ 40 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలా. గుంట నక్కలు చేసే రాజకీయాలకి, తోడు దొంగలు చేసే రాజకీయాలకి కనిపెట్టుకొని ఉండాలా. అందరినీ కూడా తుదా ముట్టించే కార్యక్రమంలో మనం ముందడుగు వేయాలా. జగనన్న ఉంటేనే మనకి భవిష్యత్తు, మనకి కాదు 5 కోట్ల మంది తెలుగు ప్రజలకి భవిష్యత్తు ఒక జగనన్న మాత్రమే అని చెప్పేసి మనం చాటి చెప్పాలా. ప్రతి గడపలో అభివృద్ధి జగనన్న వాళ్ళే, ప్రతి ఇంట్లో అభివృద్ధి జగనన్న వాళ్ళే, ప్రతి గ్రామంలో అభివృద్ధి జగనన్న వాళ్ళే అని చెప్పేసి మనం అందరం కూడా చాటి చెప్పాలా. ఈ రోజున గర్వంగా తల ఎత్తుకొని తిరుగుతా ఉన్నాం. ప్రజలకి మేలు చేశాం కాబట్టి, ప్రజలకు మంచి చేశాం కాబట్టి ప్రతి గడపకెళ్ళి అక్క చెల్లిని పలకరిస్తా ఉన్నాం. ప్రతి గడపకెళ్ళి అవాసాలను పలకరిస్తా ఉన్నాం. మేలు చేశాం కాబట్టి, మంచి చేశాం కాబట్టి భారతదేశంలో 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవరైనా సరే, ఏ లీడర్ అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయమన్నా దమ్మున్న నాయకుడు మన జగనన్న మాత్రమే. ఇది మనకి గర్వకారణం. దయచేసి మనమందరం కూడా కంకణ బద్దులమై ఉండాలా. ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ మహనీయుడి ఆశీస్సులతో, ఆ మహనీయుడి అడుగుజాడలతో ఈరోజు మన జగనన్న చేస్తున్న ప్రయాణంలో రాష్ట్రం మొత్తం కూడా ఒకటవ్వాలా. ఈ రోజున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, కాపు అన్నలు, తమ్ముడు అందరూ కూడా ముక్త కంఠంతో జగనన్న వెంట నడుస్తా ఉన్నారంటే ఈరోజు జగనన్న బలం మనమే. 5 కోట్ల మంది ప్రజలే జగనన్న బలం. ఈరోజు జగనన్న మన కోసం ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఒక్కడిగా మొదలయ్యాడు, ఒక్కడితోనే స్టార్ట్ అయింది మన ప్రయాణం. ఇన్ని కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే మన మహానేత, మన జన నేత జగనన్న మాత్రమే. ఈరోజు మనకి ఐకాన్ జగనన్న, మన వీరుడు, మన ధీరుడు, మన దీశాలి, మనకి దమ్మున్న లీడర్ జగనన్న నాయకత్వంలో మనం అందరం ప్రయాణం చేయాలి. రేపు జరగనున్న ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో మనం అందరం కూడా గెలవాలని చెప్పి చెప్పుకుంటూ ఓటే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఓటే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లాంగ్ లివ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లాంగ్ లివ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. శాసన మండలి సభ్యురాలు సోదరిమణి వరదు కళ్యాణి గారిని మాట్లాడవలసింది. సభకు నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వేదిక మీదున్న పెద్దలకు, వేదిక ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అందరికీ పేరు పేరున మీడియా ప్రతినిధులకు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం చాలా సంతోషం.
మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా మన అధినేత అయిన జగనన్నకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 13 ఏళ్ళలో మనందరం చూసాం ఎన్నో పోరాటాలు. అలాగే ఆ రోజు వైఎస్ఆర్ గారి పాదాల చెంత మన పార్టీ ఆవిర్భవించింది. అలాగే వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం నడుస్తూ ఉన్న పరిస్థితి మనందరము చూసాము. ఆ రోజు 2019లో ఏమి చేస్తామో చెప్పి ప్రజల నమ్మకాన్ని పొంది 151 సీట్లు సంపాదిస్తే ఈ రోజు ఏమి చేశామో చెప్పి ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో 175కి 175 సీట్లు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది. ఎందుకంటే మేనిఫెస్టోని ఒక ఖురాన్, బైబిల్, భగవద్గీతలా భావించి అందులో 99% అంశాలను పూర్తి చేసిన దేశంలో ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచిన వ్యక్తి మన అధినేత మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగనన్న మనం చూసాం ప్రతిపక్షంలో ఉండేప్పుడైతే ఏ పోరాటమైనా జగనన్నే చేసేవారు. ఒక రైతుల తరపున పోరాటం చేయాలన్నా, మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే మహిళల తరపున పోరాటం చేయాలన్నా, నిరుద్యోగులకి ఉద్యోగాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెడితే వాళ్ళ తరపున పోరాటం చేయాలన్నా, కార్మికులు కర్షకులు ఎవరి తరపున పోరాటం చేయాలన్నా జగనన్నే పోరాటం చేయడమే కాకుండా సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకొని వాటన్నిటి కూడా ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కార మార్గం చూపించడమే కాకుండా రూపాయి కూడా అవినీతి లేకుండా ఈరోజు 2,55,000 కోట్ల రూపాయలని డీబీటీ పద్ధతిలో ప్రజలకు చేరవేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా 4,35,000 కోట్ల రూపాయలని డీబీటీ నాన్ డీబీటీ ద్వారా పేద ప్రజల అకౌంట్లోకి అలాగే వాళ్ళకి పథకాల ద్వారా అందించిన ముఖ్యమంత్రిగా ఈరోజు జగనన్న నిలిచారు. ఇలాంటి జగనన్న నాయకత్వంలో మన పార్టీ మరో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రానున్న వచ్చే సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మన పార్టీ అధికార పార్టీగా జగనన్న ముఖ్యమంత్రిగా జరుపుకుంటామని గంటాపదంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్. శాసనసభ్యులు మిత్రులు హఫీజ్ ఖాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు మనందరినీ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్లాది మంది ఆయన అభిమానులు, ప్రతి బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా జగనన్న వైపు చూస్తున్నప్పుడు ఎన్నో కుతంత్రాలు చేసి కుట్రలు చేసి జగనన్నని అణిచివేయాలని చెప్పి ఆలోచన తెచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసము ఆకాంక్షల కోసము పేద వర్గాల మేలు కోసము బడుగు బలహీన వర్గాల మేలు కోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో పోరాటాలు చేసి మనమందరం ఈ రోజు ఈ పరిస్థితుల్లో వచ్చినాం. ఈరోజు జగనన్న నమ్ముకున్న సిద్ధాంతానికి కలిసికట్టుగా మన అందరినీ కలిసికట్టుగా తీసుకుని వెళ్తున్నాడు కాబట్టే వాళ్ళందరూ ఒకవైపు అయిపోయారు. ఈ ఎలక్షన్ చూసుకుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టాలనే ఆలోచన ఉంది, కానీ వాళ్ళకి అధికారం తెచ్చుకోవాలనే ఆలోచన ఉంది, కానీ వాళ్ళు ఒక అహంకార ధోరణిలో వెళ్తూనే తీరు ఉంది. కానీ బడుగు బలహీన వర్గాలకు మేలు చేయడం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేయడం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరే రాష్ట్రాలతో పోటీ పడేటట్టు పాలన చేయాలని కానీ, లేదంటే సమానత్వంతో ప్రతి ఒక్కరికి మేలు చేసే ఆలోచన కానీ వాళ్ళకు లేదు అని చెప్పి మన అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గర్వంగా ఉంది, ఇన్ని సంవత్సరాలైనా మా నాయకుడు అయితే ఏ సిద్ధాంతానికి నమ్ముకున్నాడో ఆ సిద్ధాంతాన్ని పైన నడుస్తున్నాడు. కాబట్టే కోట్లాది మంది జగనన్నకు జై జగనన్న అని చెప్పి చెప్తున్నాడు. ఆ రోజు మైనార్టీలకు కూడా రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లోనే ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కాకుండా పేద వర్గాలకు అందరికీ కూడా సమానత్వంతో చూసి వాళ్ళకు ఆర్థికంగా సామాజికంగా మరీ ముఖ్యంగా రాజకీయంగా కూడా ఒక ముందంజలో పెట్టి నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఈరోజు భరోసా ఇచ్చి మాకు ముందుకు నడిపిస్తున్న మా గొప్ప నాయకుడు ద రియల్ పొలిటికల్ సూపర్ స్టార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉంటే దొంగలందరూ ఇంకో వైపు ఉన్నారు. మనమందరం సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారి కోసము స్టార్ క్యాంపెయినర్స్ అందరూ సామాన్య మనుషులు. ఆ స్టార్ క్యాంపెయినర్స్ ప్రతి ఒక్కరూ ఇంటికి పోయి చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరగదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబానికి మేలు జరగదని చెప్పి మాట చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగనన్న, జై జగనన్న.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ సభ్యులు సోదరులు నందిగం సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలందరికీ. 13 సంవత్సరాల పార్టీ పుట్టి ఈ పార్టీ కష్టాల నుంచి, అవమానాల నుంచి, జాతీయ నాయకులు చేసిన గాయాల నుండి పుట్టిన పార్టీ. అందులో భాగంగా మన జగనన్న ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనందరం కూడా చూసాం. ఒక ముఖ్యమంత్రి కుమారుడు పుట్టుకతోనే అందలంలో పుట్టిన వ్యక్తి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఎక్కడా రాజీ పడకుండా, ఎక్కడా తలకోకుండా, ఎవరు ఎన్ని అవమానాలు చేసినా భరించి వాళ్ళకి నమస్కారం పెట్టి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి మన పార్టీ పెట్టడం జరిగింది. పెట్టినప్పటి నుండి కూడా ఎన్నో ఉద్యమాలు, యుద్ధాలు, వీటన్నిటి నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా మరి జగనన్న ఈ పార్టీ కోసం పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మరి గెలిచిన ఎమ్మెల్యేల్లో కొంతమంది అటువైపు వెళ్ళినప్పటికి కూడా, చాలా మంది వదిలేసి వెళ్ళినప్పటికి కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా, భయపడకుండా పైనున్న దేవుణ్ణి, ప్రజల్ని నమ్మి ముందుకు నడిచాడు కాబట్టే ఇవాళ మరి 151 సీటుతో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలాంటి నాయకుడిని మన హయాంలో, అంటే మన టైంలో ఇలాంటి నాయకుడిని ఒక ఆయన చుట్టం మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఎందుకు చెప్తా ఉన్నానంటే, రాజకీయాలంటే సర్వసాధారణంగా ఏదో ఒక పార్టీతోనో ఎక్కడో చోట కుళ్ళు, కుట్ర ఇలాంటి రకరకాల వేషాలతో రాజకీయ పార్టీలు పుడతా ఉంటాయి. గత పార్టీ చంద్రబాబు నాయుడు కావచ్చు, అది వెన్నుపోటు ద్వారా సొంతంగా ఎన్టీఆర్ గారిని చంపిన వ్యక్తి పార్టీని లాక్కోవడం జరిగింది. కానీ మన పార్టీ అలా కాదు. కష్టాల నుంచి, పేదవాడు ఆలోచన నుంచి పుట్టుకొచ్చి ఇవాళ 151 సీటుతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఆయన్ని తట్టుకోవాలంటే మన వల్ల కాదు అని నిర్ణయానికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కావచ్చు. అదేవిధంగా తను దమ్ము చాలక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కలుపుకున్నాడు. మళ్ళీ రెండోసారి సర్వే చేయించుకుంటే పవన్ కళ్యాణ్ కలుపుకున్నా కానీ తను చేయించుకున్న సర్వేలో తను ఓడిపోవడం కన్ఫామ్ అని డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ బీజేపీ దగ్గర పరిగెత్తుకెళ్ళిపోయి ఆ కాళ్ళ వేళ్ల పడి బతంలో ఆడుకొని, బాబు మీ అందరూ కలిసి వస్తేనే బతుకుంటాను, లేకపోతే నా వయసు కూడా 75 సంవత్సరాలు కదా, ఏదన్నా రాలిపోతే పరిస్థితి ఎట్లా ఉండదు ఒకసారి ఆలోచించండి. చివరిసారిగా మరి ఆ సీట్లు ఒకసారి కూర్చోవాలని ఆశతో బతుకుతా ఉన్నాను కాబట్టి మరి అమిత్ షా గారు మీరు మరి ఏదో రకంగా నన్ను కాపాడాలని చెప్పి 24 గంటల గుమ్మాల దగ్గర పడిగాపులు కాల్చి అర్ధరాత్రి 2 గంటల దోమలు కుట్టించుకొని వాళ్ళు చీ అన్నా చా అన్నా వాళ్ళు పంచనబడి ఒక్క ఓటు శాతం కూడా 1% ఓటింగ్ లేని వాళ్ళకి 6 ఎంపీలు ఇచ్చాడంటే 10 ఎమ్మెల్యేలు ఇచ్చాడని మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఏ స్థితిలో ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా భయపెట్టాడో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ 40 సంవత్సరాలు సర్వీస్ ఉందని చెప్పుకున్న వ్యక్తి 40 సంవత్సరాల కుర్రాన్ని చూసి భయపడి ఢిల్లీకి పరిగెత్తి కాళ్ళ వేళ్ల పడేదాకా తీసుకొచ్చాడంటే మన నాయకుడు గట్స్ మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి నాయకుడు హయాంలో మనందరం ఉండడం, అందులో భాగంగా మనందరం పనిచేయడం, మా వంతు మేము కృషి చేయడం, అదేవిధంగా మనందరం కలిసి రేపు 24లో 151 కాదు 175 కావాలని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో వాస్తవంగా ఆయన అడిగింది ఏంటంటే, నాకు మెజార్టీ ఇచ్చి నాకు మరి అవకాశం ఇవ్వండి అని అడిగితే 100, 110, 120 అనుకున్నప్పటికీ 151 ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 151 సార్లు 175 కావాలని అడుగుతా ఉన్నారు. మనందరం కూడా కష్టపడి 175 ఇచ్చే విధంగా వై నాట్ 175 అనే దానికి నిదర్శనంగా మనందరం కూడా పనిచేసి 175 నియోజకవర్గాల్లో గెలిపించి మరి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు నాకు అన్న చెప్పినట్టుగా కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, అందులో అనుమానం ఏమి లేదు. ఇక్కడ లోకేష్ ఓడిపోతాడు. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో నుంచి పుట్ల, డబ్బులో నుంచి,
హోదాల్లో నుంచి పుట్టుకొచ్చిన నాయకులు కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే మోసాల నుంచి, లోకేష్ అనే వ్యక్తి మాత్రం అవకాశాల నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తే తప్ప వీళ్ళెవరూ కూడా రాజకీయ నాయకులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని దాటి తట్టుకోవాలంటే వీళ్ళ వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పైన దేవుడు ప్రజలను నమ్మానని చెప్తా ఉన్నాడు, ఇవాళ కూడా అదే చెప్తా ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇతర వాళ్ళు కావచ్చు, పొత్తులు నమ్ముకొని బతుకుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని గనక మనం 24లో అవకాశం కల్పిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ గొప్పగా చదువుకొని ఉన్నత విద్య చదివి వాళ్ళందరూ కూడా ఐఏఎస్లు గాను, ఐపీఎస్లు గాను, మరి గొప్ప సీఈఓలు కూడా ఎదిగే అవకాశాలు కల్పిస్తా ఉన్నాయి. మరి మన బిడ్డలు ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు వల్ల కాలేదు, ఎవరి వల్ల కాల. 4 సంవత్సరాలు పాలించిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మన పిల్లల్ని ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేటట్టుగా తీసుకొచ్చాడు. అంటే ఇది చరిత్ర, ఇది డెవలప్మెంట్ అంటారు. వీళ్ళు బిల్డింగులు కట్టుకొని రోడ్లు పోసుకొని బతికేద్దాం, ఉన్నవాడే బతికేయాలనే కాన్సెప్ట్ కాకుండా అట్టడుగున పడిపోయిన వాడిని కూడా పైకి తీసుకురావాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మనకు అలాంటి నాయకుడు కావాలి. కాబట్టి మనందరం కష్టపడి ఎవడు ఎన్ని కుట్రలు పడినా, ఎంతమంది కలిసి వచ్చినా, రేపు 24లో ఒక్కసారి గనక కొడితే మళ్ళొకసారి లెగవకుండా కొట్టే విధంగా మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మోసాల ద్వారా పుట్టి, మోసాల ద్వారా వచ్చి, మోసాల ద్వారా రాజకీయాలు చేస్తా అన్న వ్యక్తి ముఖ్యమంత్రిని అవుతానంటున్నాడు. ఏది 23 సీట్లు అన్న వ్యక్తి 600 హామీలు ఇచ్చి మళ్ళీ 6 హామీలు అంట. 600 హామీలు ఇచ్చి అవి నెరవేర్చకపోగా పక్కన పెట్టి మళ్ళీ 6 హామీలు ఏంటంటే మన పేస్ట్ అనమాట, మన కాపీ పేస్ట్ అన్నట్టుగా మన హామీలను తిరగేసి అటు చూపించాలని చూస్తా ఉన్నాడు. కాబట్టి ఆ 6 హామీలు నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. 23 ఇచ్చే వ్యక్తిని సీఎం అంటున్నాడు. మరి 151 సీటున్న వ్యక్తి ఏమవ్వాలో ఒకసారి ఆలోచించి మీరందరూ కూడా ముందుకు తీసుకువెళ్లి 24లో అన్నను గెలిపించి మన జీవితాలను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా అన్న అప్పిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు మండలు చీఫ్ విప్ శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన పార్టీ చరిత్రలో మరొక సుదినం. రాజకీయ పార్టీలకి ఈ విధంగా అనేక రోజులు, దశాబ్దాలు గడిచిపోతూ ఉంటాయి. కానీ కొన్ని పార్టీలకేమో ఆ రోజు గడిచిన తర్వాత ఎందుకు వచ్చిందా ఈ రోజు, ఇంకా కొన్నాళ్ళు ఆగితే బాగుండేది అనేటువంటి ఆలోచన వాళ్ళకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద ఉన్నటువంటి మన అందరికీ ఈరోజు అత్యంత కీలకంగా మనం దీన్ని వేడుకని జరుపుకోవాలి. ఎందుకంటే పార్టీగా మనం సాధించినటువంటి అనేక కార్యక్రమాలు గొప్పగా ఉన్నాయి. దేశమే కాదు, ప్రపంచం అంతా అనేక మంది ఈ విషయాల్ని చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ కార్యక్రమాలను నెమరు వేసుకుంటూ మళ్ళీ మనం ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను చూస్తే మనం మొట్టమొదటిగా పాదయాత్ర ప్రారంభించింది 3-4 జనవరి రోజున. ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 10 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పేటటువంటి ధోరణి ఏమిటి, ఇవాళ ఆ నాయకుడు పడే పాటలు ఏమిటో మీరు చూస్తూ ఉన్నారు. వారంతా ఇవాళ ఇతర పార్టీ పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళాలి, కాళ్ళలో గడ్డాలో పట్టుకోవాలి, మరొకసారి నేను అధికారంలోకి రావాలి అనే విధంగా అధికారం మీద ప్రేమే తప్ప
ప్రజల మీద, ప్రజలు అవసరాల మీద మాత్రం ప్రేమ కాదు. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్తా ఉన్నాడు. ఈ సంవత్సర కాలంలో నేను మీ ముఖ్యమంత్రిగా మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓటేయండి, మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే వేయొద్దు. నేను చాలా కాలం నుంచి ఉన్నాను, 41 సంవత్సరం ఆయన రాజకీయాల్లోకి వచ్చి. ఏ ముఖ్యమంత్రి కూడా నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని ప్రజల ముందుకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రులు లేరు. నేను తప్పులు చేస్తే క్షమించండి, ఈసారి నేను చాలా గొప్పగా చేస్తాను అందుకనే నాకు ఓటేయండి అని అడిగే వాళ్ళని చూసాం. కానీ ధైర్యంగా నేను మంచి చేశానని మీరు అనుకుంటే నాకు ఓటేయండి అని అడిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్కరు. ఇదేం చిన్న విషయం కాదు. ఆయన వాళ్ళు చెప్తా ఉన్నాడు, నేను కోరుకునేదల్లా నా ఫోటో మీ ఇంట్లో ఉండాలి అని. ఆయన ఫోటోలు ఎక్కడా లేక కాదు, ఆయన ఫోటో ఇంట్లో చూసుకున్నప్పుడల్లా ఈ మహానుభావుడు కదా మనకి ఇన్ని పథకాలు ఇచ్చింది, ఈ మహానుభావుడు కదా మనకి దారి చూపెట్టింది అని ప్రతి నిమిషం వాళ్ళు గుర్తు చేసుకున్న విధంగా ఉండాలి. అందువల్లనే ఆయన ధీమాతోటి అతి ధైర్యంగా చెప్పుకొస్తా ఉన్నాడు. ఇది చూస్తే రెండోసారి ఈ ప్రభుత్వం మొదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో ప్రారంభించినటువంటి పాదయాత్ర, ఇచ్చాపురంలో ముగించినటువంటి పాదయాత్ర, ఇది చూసుకుంటే ఒకసారి మనకి ఈ విధంగా జరిగిందని అనిపిస్తుంది. ఆయన పాదయాత్ర మొదలు పెట్టేటప్పుడు ఏం చెప్పాడు, నేను పాదయాత్రకు వెళ్తా ఉన్నా, అందిన ప్రతి వాళ్ళని నేను కలుసుకుంటా, వాళ్ళకి ఏ ఏ అవసరాలు ఉన్నాయో నేను రాసుకుంటా, మీరు నిర్భయంగా నాకు చెప్పండి, మీరు ఇచ్చినటువంటి ఎజెండా మొత్తం, మీరు చెప్పినటువంటి ప్రతి అక్షరం నేను అమలు చేస్తా అని చెప్పినటువంటి నాయకుడు గతంలో ఎవరూ లేరు. అందుకని ఈయన పాదయాత్ర అంతా ప్రజా అవసరాల మీద చర్చతో జరిగింది తప్ప ఇంకోటి కాదు. ఆ ప్రజా అవసరాల మీద జరిగినటువంటి ఆ పాదయాత్ర ఆయన 341 రోజులు 41వ తేదీన ఆయన మొదలు చేస్తే ఇచ్చాపురంలో 9/1/2019 ముగిసింది. అంటే సరిగ్గా 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన ముగిసింది. ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి అక్షరాలు, అంకెలు. ఈ అంకెలు తుడిపేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అంకెలు తుడిపేయటానికి ఎవరి వల్ల కాదు. అటువంటి నాయకుడు ఈరోజు మనకు ఉన్నాడు. మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలను ఉద్దేశించి అడిగేటప్పుడు మీ అవసరాలే నా ఎజెండా, మీకే అవసరాలు ఉన్నాయో అది నా ఎజెండా, ఆ ఎజెండాని నేను అమలు చేస్తా, నాకంటూ వేరే ఎజెండా లేదు, మీ అవసరాలే నా ఎజెండా అని గతంలో ఎవరన్నా చెప్పారండి? మీ అవసరాలంటే మీరు చెప్పండి, దాన్ని అతి భద్రంగా ఒక ఎజెండా లాగా నేను వాటిని మీకు అందిస్తా, దాని ఫలితాలను అందిస్తా అని చెప్పినటువంటి నాయకులు గతంలో ఎవరూ లేరు. కాబట్టి ఈరోజు మనకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి ఆశయాల మేరకి ఎజెండాని ఆయన ప్రారంభించుకొని ఆయన
ఇచ్చినటువంటి ఎజెండాలో ఏ చిన్నది ఒక్కటి కూడా పొల్లు పోకుండా ఇవాళ అమలు చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే ప్రతి అక్షరం వాళ్ళ తండ్రి గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశాలు. వాటికంటే ఇంకా మెరుగులు దిద్ది ఇంకా ఎక్కువ అమలు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి అనుబంధం ప్రజల అవసరాలు మాత్రమే. ప్రజల అవసరాలు తీర్చాలనేటువంటి ఒక సంకల్పం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి చనిపోయినటువంటి ఆ సంఘటనని నేను ఓదార్పు యాత్రతో అందరి దగ్గరికి వెళ్ళి రావాలి అని అంటే, అందరిని వెళ్ళి పలకరించి రావాలి అని అంటే, నిర్దాక్షిణ్యంగా అమానుషంగా కాంగ్రెస్ పార్టీ తిరస్కరించి వెనక్కిపోయాడా, భయపడ్డా? మీరు పర్మిషన్ ఇవ్వకపోయినా నా దగ్గర నాకు ప్రజల యొక్క ఆదరణ నాకుంది, ప్రజలు ఇచ్చినటువంటి ఎజెండా నా దగ్గర ఉంది, నేను వెళ్తానని ముందుకెళ్ళినటువంటి ఒకే ఒక్క ధీశాలి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎవరన్నా పెద్ద నాయకుడు కనుక అబ్బాయి నువ్వు నడవద్దు, నువ్వు పోవద్దు అని అంటే, అమ్మో ఆయన వస్తున్నాడు కాబట్టి నేను ఇంట్లో కూర్చున్నామని అనుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అటువంటి వాడు కాదు. ఆయనకి ఎజెండా ఏంటి? ప్రజాబాహుళ్యం ఇచ్చినటువంటి మాట తప్ప పార్టీ ఇచ్చినంటే ఆదేశం మాత్రం కాదు. పార్టీ ఇచ్చిన ఆదేశం కంటే ప్రజలు ఇచ్చిన ఎజెండాని దగ్గర పెట్టుకొని ప్రజలకు ఏం చేద్దామని ఆలోచించిన ఒకే ఒక్క నాయకుడు ఈరోజు దేశంలో మొత్తంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఈరోజు ఆయన రెండోసారి 5 సంవత్సరాలు అయిపోయి దాదాపు తొందరలో అయిపోతుంది. తిరిగి మళ్ళా ప్రజల ముందుకు ఆయన వెళ్తా ఉన్నాడు. ఒకే ఒక్క నినాదం, దయచేసి గుర్తు చేసుకోండి, ఎక్కడైనా గతంలో ఒక నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను మీకు మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓటేయండి అని అన్న నాయకుడు ఎక్కడ దేశంలో ఎక్కడా లేదు. ఈయనకి ఎందుకంటే నేను మంచి చేశానన్న ధైర్యం ఉంది, ప్రజల మీద అభిలాష ఉంది, ప్రజలకు ఏదైనా చెయ్యాలి అనే కోరిక ఉంది. అందువల్ల ఆ విధంగా ఇవాళ వెళ్తున్నాడు. ఇవాళ ఆయన కోరుతా ఉందల్లా ప్రజల యొక్క ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. ప్రజల దగ్గర నుంచి డబ్బు కోరటల్లా, మిగతా పార్టీ నాయకులు వసూలు చేస్తున్నట్టు డబ్బులు కాదు ఈయన కోరుతా ఉంది. మీ ఆశీస్సులు నాకు కావాలి, మీకు కావాల్సింది నేను చేస్తా అనే దీంతో వెళ్తున్నాడు. నేనైతే మనస్ఫూర్తిగా ప్రజానీకాన్ని కూడా కోరుతా ఉన్నా, మనందరి ఆశీస్సులు కట్టగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉండాలి తప్ప మన ఆశీస్సులు ఇంకొకరి దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు, అవకాశం ఉండదు. వాటిని ఆశీస్సులను అపవిత్రం చేయొద్దు, ఇంకొకరి దగ్గర పెట్టని చెప్తా ఉన్నా. అవి పవిత్రత చెందాలి, పవిత్రత కావాలి అని అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ ఆశీస్సులు, మన ఆశీస్సులు ఉండాలి తప్ప ఇంకొకరి దగ్గర కాదు. ఒత్తిళ్లకు లొంగొద్దు, మీ మనస్సాక్షిగా వెయ్యండి. బ్రహ్మాండమైనటువంటి గెలుపు ఈసారి గతంలో కంటే ఎక్కువగా మనకు రాబోతా ఉంది. ఆ గెలుపు కోసం మనం అందరూ ఎదురు చూడాలి, ప్రజల అవసరాలు తీరాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన చేయబోయేటటువంటి కార్యక్రమాలు మనం ఆస్వాదించాలని కోరుకుంటూ మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి, మన పార్టీ వాళ్ళకి అందరికీ నిండు 100 సంవత్సరాలు ఆయుష్ ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఇప్పటికే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్రంలో కాదు దేశంలోనే ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని పెద్ద ఎత్తున
జరుపుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పరిస్థితులు. మనం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా పార్టీ కార్యక్రమాలతో పాటుగా సమాజానికి సంబంధించి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. పేదలకి బట్టలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పుడు రత్నాకర్ గారు, మధు గారు ఇంకా వారికి ఇచ్చే కార్యక్రమం వ్యవస్థగా మధ్యలోకి పడుకో. మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తుకు సంబంధించి మనది ఒకటే నినాదం, ఒకటే విధానం. రేపు జరిగే ఎన్నికల్లో 175 స్థానాలకి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థులు గెలవాలా. 25 పార్లమెంటుకి 25 పార్లమెంటు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలా. అదే నినాదంతో, అదే విధానంతో మనం అందరం కూడా మరింత ఉత్సాహంగా ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకోవాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వనడాల్. జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఇచ్చిన ఓటు తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్ముడు జగడం చెప్పిన మాట చెప్పిన పోగో చేసిన మా రాజన్న పడుకుల జగను ఏ కష్టము రాముందని పేదకుండకు అది పథకం. ఏదైనా మా అన్న ప్రభుత్వంలో అసలంచబోడు ఎవరికి మెడలు ఆయన ఎదురుగా కొడుతున్నారు కొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు నాకు
తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మా ఇంటి పల్లె బతుకుల తీరు. రైతు పూలన్నర వేదగలర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. నీ కుట్రలకు విఘ్నలకు నువ్వు జనగలు జత కట్టడమే నీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెంగులలో పుట్టిన పులిరా. కుర్చీల కూర్చోవడమే నీ ఎజెండా, జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా మాట్లాడు పర్లా అంటే వాళ్ళు బోర్డు బిర్యానీ నెట్టుకుంటూ వస్తుంటే ముందు నేను మాట్లాడిన తర్వాత నేను మాడతా ఏం కాదు ఎవరైనా మాట్లాడండి. ఓకేనా చూడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఒక వినూత్న డిజిటల్ బోర్డు కనిపిస్తుంది. దాన్ని కొద్దిసేపు క్రితమే ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. అసలు ఆ బోర్డు ఉద్దేశం ఏంటి, దాన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారు, మొత్తం మాట్లాడడానికి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేలా అప్రేట్ ఉన్నారు. అప్రేట్ గారు, పార్టీ ఆఫీస్ ఎదురు కనిపిస్తుంది జగన్ అని నేను పేరుతో ఒక డిజిటల్ బోర్డు. ఏంటి ఆ బోర్డు ఉద్దేశం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు దాని ద్వారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో డిజిటల్ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అవతల 3 పార్టీలు రంగప్రవేశం చేసే 3 పార్టీలు మీ మీద పోటీ చేయబోతున్నాయి. ఏ విధంగా ఎదుర్కొంటారు, ఏ విధంగా మళ్ళీ అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారు? 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా వాళ్ళు ఎత్తులు పొత్తులతో వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ ఒక్కొక్కటిగా మనం ప్రతి దాన్ని పరిశీలన చేసినా కూడా అది పేదల జీవితాల్లో మార్పుకి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా అభివృద్ధి పదంలో కూడా ఆంధ్రప్రదేశ్ని అక్షర క్రమంలో కాకుండా దేశంలోనే మొట్టమొదటి స్థానానికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. అందుకే మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, మేము ఎత్తులు పొత్తులు చిత్తులు అసలు వాళ్ళని గురించి ఆలోచన చేసే పరిస్థితిలే. మా నాయకుడు నమ్ముకుంది, మా నాయకుడు నమ్మేది పైన ఉన్నటువంటి దేవుణ్ణి, కింద ఉన్నటువంటి ప్రజల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా